ఫ్రెండ్స్, ఈరోజు బార్బెండింగ్ షెడ్యూల్ నుంచి మీకు చెప్తున్నాను. బార్బెండింగ్ షెడ్యూల్ అంటే స్టీల్ క్యాలిక్యులేషన్ సాఫ్ట్వేరు. అది బార్ కటింగ్ లెంత్ అవి అన్నీ ఇస్తుంది. మన వెయిట్ ఆఫ్ ద స్టీల్ కూడా మీకు ఇస్తుంది. ఇది ఒక సాఫ్ట్వేరు. దీంట్లో మనకు ఫీడ్ చేయాల్సిన ఒక 5-6 వాల్యూస్ మాత్రమే. ఆ వాల్యూస్ అన్నీ ఇక్కడ ఎల్లోగా హైలైట్ చేశాను. అది చూడండి. ఇప్పుడు ఫస్ట్ బ్రెడ్త్ ఆఫ్ ద బీమ్, తర్వాత హైట్ ఆఫ్ ద బీమ్ 0.4, బ్రెడ్త్ ఆఫ్ ద బీమ్ 0.23, హైట్ ఆఫ్ ద బీమ్ 0.4, తర్వాత మళ్ళీ 0.23 ఇవ్వాలి. తర్వాత లెంత్ ఆఫ్ ద బీమ్ లెంత్ ఇవ్వాలి. తర్వాత మళ్ళీ 0.23 ఇవ్వాలి. తర్వాత 0.15 ఇవ్వాలి. తర్వాత L/4 ఈ వాల్యూస్ ఇస్తే అది స్టీల్ ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అవుతుంది. హలో, ఇప్పుడు నేను మీకు బార్బెండింగ్ షెడ్యూల్ ఏందో చూపిస్తాను. బార్బెండింగ్ షెడ్యూల్ అంటే స్టీల్ క్యాలిక్యులేషన్ కోసం మనం సివిల్ ఇంజనీర్స్ చేసే స్టీల్ క్యాలిక్యులేషన్స్ అనమాట. ఇది స్క్రీన్ ఎన్లార్జ్ చేసి చూసుకోండి, క్లియర్గా కనిపిస్తుంది. ప్రతి కాలంలో దాని ఫార్ములా కనిపిస్తుంది. ఇది బీమ్ స్టీల్ క్యాలిక్యులేషన్స్ అనమాట. దీంట్లో బార్బెండింగ్ షెడ్యూల్లో కాలమ్స్ ఉంటాయి. సీరియల్ నెంబర్, డిస్క్రిప్షన్, డై ఆఫ్ ద బార్, ఏరియా, తర్వాత నెంబర్ ఆఫ్ బార్స్, అలా వరుసగా ట్యాబ్లెట్ కాలమ్స్ వేసి ఉంటాయి. తర్వాత డయాగ్రామ్స్ కూడా వేసి ఉంటుంది. మనం జస్ట్ ఒక 4 వాల్యూస్ ఫీడ్ చేస్తే సరిపోతుంది. మీకు ఆ బీమ్ క్వాంటిటీ వచ్చేస్తుంది. ఈ 4 క్వాంటిటీస్ ఇవే: బీమ్ హైటు, బీమ్ విడ్త్, స్పాను, తర్వాత 0.15L అంటే అది టాప్ రీఇన్ఫోర్స్మెంటు. L/4 అంటే L/4 ఒకటి, 0.15 ఒకటి ఇస్తే సరిపోతుంది. ఇది అంతా మీకు సెల్ఫ్గా అర్థమైపోతుంది. ఎన్లార్జ్ చేసి చూసుకోండి. ఇన్బిల్ట్ ఫార్ములాస్ ఉంటాయి. మీరు ఇవ్వాల్సింది ఇక్కడ బీమ్ ఎంత అంటే 0.23 బ్రెడ్త్, హైట్ వచ్చి 0.4 హైటు, లెంత్ వచ్చి 10 feet పైన ఉంది. దాన్ని మీటర్స్లో కన్వర్ట్ చేసుకున్నాము. తర్వాత ఇంకో వాల్యూ వచ్చి 0.23 వాల్యూ, దాని తర్వాత వాల్యూ వచ్చి 0.15L వాల్యూ, తర్వాత ఇంకోటి వచ్చి L/4 వాల్యూ. ఈ 4-5 ఇస్తే సరిపోతుంది మనకు. సరిపోతే అది ఆటోమేటిక్గా అది సిస్టమ్ తీసుకొని మనకు ఈ సాఫ్ట్వేర్ తీసుకొని మనకు బీమ్ క్వాంటిటీ క్యాలిక్యులేట్ చేస్తుంది. ఇప్పుడు ఒక్కొక్క రో మీద నేను కర్సర్ పెట్టుకుంటూ వెళ్తున్నాను. ఆ రో మీద క్లిక్ చేసినప్పుడు ఫార్ములా పైన చూసుకోండి. ఈ ఫార్ములాని ఎలా ఫీడ్ చేసుకుంటుందో అది చూడండి. లెంత్, ఎఫెక్టివ్ లెంత్ వస్తుంది. ఆ బార్ షేప్ కూడా వస్తుంది. ఆ బార్ లెంత్ డయాగ్రామ్లో వస్తుంది. తర్వాత అది రెస్పెక్టివ్ క్వాంటిటీ వచ్చి 8mm ఉంటే 8mm దాంట్లో, 12mm ఉంటే 12mm దాంట్లో, 16mm ఉంటే 16mm కాలంలో పడుతుంది. ఒక్కొక్క రో నేను కర్సర్ పెట్టుకుంటూ వెళ్తున్నాను. మీకు అక్కడ జస్ట్ మీరు చూసుకుంటే తెలిసిపోతుంది. ఫార్ములా ఉన్న కర్సర్ మీకు ఈ ఫార్ములా ఈజీగా అర్థమైపోతుంది. స్టిరప్స్ అంటే రింగ్స్.
ఫుల్ స్క్రీన్లో తీసుకొని చూడండి, మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఫస్ట్ కాలం వచ్చి 8 mm కాలం, తర్వాత థర్డ్ కాలం వచ్చి 12 mm స్టీలు. కాలం అంటే మన టేబుల్ కాలమ్స్ ఉంటాయి కదా అవి. తర్వాత కిందికి వెళ్దాము. కింద అన్ని బీమ్స్ని క్యాలిక్యులేట్ చేసి టోటల్ అలా క్యాలిక్యులేట్ చేసుకుంటూ పోతే అన్ని బీమ్స్ టోటల్ వస్తుంది. ఇది టోటల్ క్యాల్కులేషన్ టోటల్ ఇక్కడ వస్తుంది. ఫస్ట్లో లెంత్ ఆఫ్ ద రాడ్స్ వస్తాయి. అది ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క డయా ఉంటుంది. ఫస్ట్ 8 mm, తర్వాత 10 mm, 12 mm, తర్వాత 16 mm, తర్వాత 20 అలా పెరుగుతూ ఉంటుంది. 20 mm అలా పెరుగుతుంటుంది. వెయిట్ ఆఫ్ ద బార్ కింద, వెయిట్ ఆఫ్ ద యూనిట్ వెయిట్ ఆఫ్ ద బార్ కింద ఉంటుంది. దాన్ని మల్టిప్లై చేసి టోటల్ క్వాంటిటీ, బీమ్స్ క్వాంటిటీ ఒక